సో ఇప్పుడే వచ్చామన్నమాట. అక్కడ అయిపోయింది శంకుస్థాపన, భోజనాలు ఉన్నాయి. ఓంకార్ ఏమో లోపల ఫ్రెష్ అవుతున్నాడు. స్కూల్కి వెళ్ళాలి కదా, ఎగ్జామ్స్ కదా రేపటి నుంచి. మా అన్న అంటున్నాడు రివిజన్ ఉంటుంది నాకని. సర్లేని భోజనం పెట్టేసి పంపించేస్తాను. భోజనాలు అందరికి కాదు, వీడియోలో వచ్చేస్తాను. అంగో టవల్ తుడుచుకో, ఇదంతా సబ్బు ఉంది, మళ్ళీ వెళ్ళి తుడుచుకో. వెళ్ళి మళ్ళీ వెళ్ళి కడుక్కో, మొఖం అంతా సబ్బు ఉంది. వెళ్ళమ్మా, సబ్బు వాటర్తో కడుక్కోవాలి. వెళ్ళు, కంగారు వచ్చేస్తుందండి, టైం అవుతుందని. సో భోజనాలు అందరికి కాదు, ఇంట్లో మట్టికే. అది కూడా చూస్తాను. ఇందులో ఛార్జింగ్ అయిపోతుంది, చూస్తానే తీస్తాను. బాయ్. అదిగో ఓంకార్ రెడీ అయిపోయాడు స్కూల్కి. తినేసి అంతేనా? బాగుంది. నేను చికెన్కి వెళ్ళిపోతాను. అవునా? బాయ్ బంగారం. $2,500 ఎంత కడుగు? సున్నా తగ్గించేసరి కదా. ఒక సున్నా తగ్గించా. లేహా లేహా, ఓ సున్నా మరి వాళ్ళు ఇవ్వట్లే చూడు మరి. లేహా హాయ్ హాయ్. ఏడు ఎటగారు వాడుతామండి. 4 లోపలెట్టు. లేహా ఏం తింటున్నావు? ఆను నాకు పింక్ రసగుల్లానా? రసగుల్లా. ఇది మిరగాయ బజ్జీ, అది పులిహార, రైస్, కర్రీ, పప్పు, పన్నీరు, దస్తర్, చారు, పెరుగు, సాల్ట్. ఇవన్నీ సగం సగమే. అన్ని పప్పులు పప్పులు పప్పులు, కూరలోను కాదురా. తెల్లజాము లేచి నేనే చేశాను. ఏం చెప్పు, నువ్వు నమ్మేవారా నేను చేశానంటే? థ్యాంక్స్ రా. మిరగాయ బజ్జీ కూడా నేనే చేసాను, తిన్నావా? మొఖం దాచేసుకోండి. వీడియో తీయట్లేదురా. ఆపేసలేరా? స్వీట్ తినిపించాల్సింది పోయి. హాయ్ బాబా. హాయ్ ఫ్రెండ్స్, ఈ మొక్కం ఎక్కడైనా కనిపించుంటే అందంగా ఎరగ. ఏంటి మ్యాటర్ ఏంటి? దాని తప్ప ఎవరిని చేసుకోవా? జోబులో పెట్టుకెళ్తావేంటి? స్వీట్, నెక్స్ట్ నెక్స్ట్ పచ్చడి, నీ పక్కన బాటిల్ చెప్పలేదా? స్వీట్ ఎలా ఉంది చెప్పు. అవునా? కారంగా లేదా? మిరగాయ బజ్జీ ఓకే. రైస్ కూడా ఉందా? ఇవన్నీ ఎవరన్నారు? అవునా? నిజమేనా?
చెప్పండి రైస్ అసలు మర్చిపోయింది ఆకులు చారు ఉందా? సాంబారా? సరే ఇప్పుడు సరే నీ కూరలన్నీ నువ్వే ఉండే కదా, పన్నీర్ కూర ఎలా ఉండవు ఒకసారి చెప్పవా? జీడిపప్ప ఏపావు అది? ఇప్పుడు నేను చెప్తే నా సీక్రెట్ అందరూ ప్రవీణ ఈవిడ గారికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. అటు చూడు ఎంత కష్టపడితే వచ్చిందో చెప్పు. రెడ్డి సత్యం ఎవరో చెప్పారు. రెడ్డి సత్యం ఎవరంటే వీళ్ళ అమ్మకి నానమ్మ. అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా? చైన్ ఇవ్వలేదు, పెద్దోళ్ళు చైన్ ఎత్తారు. దీనికి వచ్చింది. ఎంత కష్టపడ్డా రాత్రి పగలు ఎలా చదివో చెప్పు. ఇన్స్పిరేషన్ కింద తీసుకొని చదువుకుంటారు కదా. లక్షలు లక్షలు వస్తున్నాయి ఫ్రెండ్స్, ఏం చేసుకోవాలో తెలియట్లేదు. ఏ ఊర్లో చేస్తున్నా అవి చెప్పకూడదు, అవి అలాంటి రివ్యూ చేయకూడదు. చెప్పు. 50 కిలోమీటర్లు వెళ్తే 1,00,000 రూపాయలు. అడ్రస్ చెప్పకూడదు. 1,00,000 రూపాయలు వస్తున్నాయి కదా. స్టార్టింగ్ జాయిన్ అయ్యి 2 months అయింది, 15,000 వస్తున్నాయి. ఏంటిది? పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ అనమాట. ఏంటి మాయా? అందుకే పెట్టట్లేదు, అది మాయ పెట్టద్దు అంటున్నారు ఫ్రెండ్స్. అందుకని నేను ఆపేస్తున్నాను, కట్ చేసేస్తున్నాను. కట్ చేస్తాను, పెట్టట్లేదు అని లీవ్ పెట్టింది ఫ్రెండ్స్. కలుపు 103 ఉందో జ్వరం పిల్లకి. టీకా వస్తాయండి. అది ముద్దట్టు నాకు అవ్వ పెట్టు, మళ్ళా పెట్టువా. లేహా లేహా ఎలా చూడు, బాగానే ఉన్నా పిచ్చి దానిలాగా ఏం లేదు. మరి తిన్నాను సమస్య తినండి రా బాబు. కింద నుంచి చూస్తున్నా, ప్రార్థన చేస్తున్నా పెట్టి. స్వీట్లు ఆగేస్తుంది ఫస్ట్. చేసావా కొన్నావా? కారుబా దేగలు వచ్చేస్తాయి. ఏమేమి ఉన్నాయి చెప్పు నీ ప్లేట్లో. దాని తొక్క అది గులాబ్ జామా, రసగుల్లా దానికి కాయద్దు. పచ్చడి, దొండకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, పప్పు మామిడికాయ. అమ్మ అదే అన్నీ పెట్టుకునే తింటాను అంటుంది, నిన్న నుంచి అదే అంటుంది. మొత్తం పడే అందులో. నిజమేనే, పప్పు మామిడికాయ బాగుంది. పప్పు, వంకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, రైసు, మజ్జిగ, సాంబార్, ఉప్పు అన్నీ వేసాయి. ఓ వద్దమ్మా నాకు జరాక స్వీట్.
అది రైసు సాంబారు ఏదైతే ఏంటి సారిగిండి ఈ స్వీట్ బాక్స్ చాలీ అయిపోయింది. తీగా ఉంది. లే కారమే లేదు, తీయగా ఉంది. అందులో మధ్యలో కట్ చేసి పంచదార పెట్టాను, నేనేగా చేసింది. కరువు కాలం తినేస్తుంది. మధు పెయిడ్ ఆర్టిస్ట్ 20 రూపాయలు తీసుకుంటే 20 రూపాయల ఆర్టిస్ట్ అది. ఏం కలిపేస్తున్నావు? పన్నీరా? పులిహోరలో పప్పు కలుపుకుంటారు కదా, నేను పన్నీరే కలుపుకుని తినేసాను. బాగుంటుంది. ఇక్కడ అటో ఇటో జెరాక్స్ కాపీల్లో కూర్చున్నారు వాళ్ళు. వీళ్ళిద్దరూ ట్విన్స్ అని తెలీదు, ఇంట్లో లేరుగా. అది పెద్దది, ఇది చిన్నది. అవును, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చిన్న అమ్మాయికే 1,00,000 రూపాయలు. దాకే అత్తలకి ఇస్తుంది అనమాట. 50,000 అత్తలకి ఇచ్చి 50,000 ఇంట్లో ఇస్తుంది. ఏంటది? వేరుశనగుళ్ళు కాదా? తించుడు హైబ్రిడ్ వేసాను. జీడిపప్ప. సో సాక్షిమే నేను ఉన్నట్టు. ఆ రైస్ కూడా నేనే ఉండాలి. తెల్లగా ఉంది చూసారా, సర్ప్రైజ్. మంజు కూడా దీనికి కూడా పెట్టేయాల్సింది ఉంది. పట్లడ్డు వచ్చేస్తుంది. అదే ఏదైనా అదే కాదు. పెరుగు, సాల్ట్, ఇంకేమన్నా అంతే. పెరుగు కూడా వేసేసి కమ్మగా ఉందో లేదో చెప్పు. కూర్చో మరి, ఎక్స్ట్రా ఎందుకే కింద ఎందుకు కూర్చున్నావు? అబ్బా ఎప్పుడు పచ్చడి నాకేసింది. చాపేసుకో కాలు. బేతిని అసలు వేసుకోవాలి, లేకపోతే తిను మరి లేక గంట తింటున్నావు. ఎంత నా అభిప్రాయం ఉంటే నేను ఉండి అన్నీ వేసేసుకుంటున్నావు. ఏడవకులా. వెరీ గుడ్. నాకైనా వద్దులేంక తిని. మంజు ఒకటి ఉంది, ఇది పెరిగేసుకోవా? నేను అసలు వేసుకోలేదు. భోజనాలు అయిపోయినాయి, తినేసి పైకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అవుతానికి. బాయ్ బాయ్. ఫ్రెష్ అయిపోయాను. హడావుడంతా అయిపోయింది. ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇప్పుడు ఒక పవర్ నాప్ తీసేసుకుంటాను. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.